20వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. ముందుగా మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుక్తాపదకమలం శ్రీ గురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. पतित पावन गुरु महाराज की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम टू ऑल ऑफ यू. రీక్యాప్ లాస్ట్ లో చెప్తాను. డైరెక్ట్ గా 20 శ్లోకం చూడండి. ముందు శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞం గురించి చెప్పారు, తపస్సు గురించి చెప్పారు. సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో యజ్ఞాచరణ ఎలా ఉంటుంది మరియు తపస్సు ఎలా ఉంటుంది అనే విషయం చెప్పారు. ఇప్పుడు దానం గురించి చెప్తున్నారు అనమాట. సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో దానం ఎలా చేస్తారు అనే విషయాన్ని చెప్తున్నారు. 20 శ్లోకం చూడండి. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. హరే కృష్ణ. ఎవరైనా హరే కృష్ణ మాతాజీ. చదువు మాతాజీ. 20వ శ్లోకం. 20వ శ్లోకం. 1 minute. గీతా మాతాజీ నేను చదువుతాను. వచ్చేసాను మాతాజీ. సారీ. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి విధిగా ఇవ్వబడే దానము సత్వగుణములోనిదిగా భావింపబడుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సత్వగుణంలో ఉండే వ్యక్తి ఎలా దానం చేస్తాడు అనేది ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. అంటే దేశే కాలేచ పాత్రేచ అంటే సరైన సమయంలో, సరైన కాలంలో, సరైన వ్యక్తికి అంటే పాత్రత కూడా ఉండాలి. మనం దానం చేసే వాళ్ళకి పాత్రత కూడా ఉండాలి. అలాంటి వ్యక్తికి ప్రతిఫల వాంఛ లేకుండా తన అంటే నేను ఈ దానం చేయడం వల్ల నాకు ఈ లాభం వస్తుంది అని ఆలోచించకుండా, ప్రతిఫలం ఆశించకుండా చేసే దానం అన్నమాట. అంటే నా స్వధర్మం ఇది కాబట్టి నేను ధర్మం చేయాలి కాబట్టి, నేను దానం చేయాలి కాబట్టి చేస్తున్నాను అని చెప్పి చేసే దానము సత్వగుణంలో ఉండే దానం అనమాట. గృహస్థులు కంపల్సరీగా తమ ఆదాయంలో కొంత పర్సెంటేజ్ దానం అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా మనకి. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. గృహస్థులు తప్ప మిగతా 3 ఆశ్రమాలలో ఉండే వాళ్ళకి ఆదాయం అంటూ ఏమి ఉండదంట. వాళ్ళకి శాలరీ కానీ సంపాదన కానీ ఏది ఉండదు. బ్రహ్మచారులు వాళ్ళ జీవితము బ్రహ్మచారులు మొదటి 25 సంవత్సరాల వరకు వాళ్ళు కఠిన నియమాలు పాటిస్తూ శాస్త్ర అధ్యయనం అనేది చేస్తారు. ఏ ఉద్యోగం అది చేయరు అనమాట. గృహస్థులు కి సంపాదన అనేది ఉంటుంది. ఇంకా వానప్రస్థ అంటే వాళ్ళది రిటైర్మెంట్ లైఫ్. ఆ తర్వాత సన్యాసాశ్రమం అంటే కన్నా వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళు కేవలం భగవంతుని కృప మీదనే జీవిస్తా ఉంటారనమాట. కాబట్టి గృహస్థుని యొక్క ధర్మం ఏంటి అంటే దానం చేయడం. ఈ దానం చేయడం వల్ల తన ఆదాయంలో కొంత పర్సెంటేజ్ దానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే తన దగ్గర ఉన్న ధనం అనేది పవిత్రీకరించబడుతుంది అంట, ప్యూరిఫై అవుతుంది. వాళ్ళ మనీ అనేది ప్యూరిఫై అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం దానం చేయకుండా మొత్తం మనమే కూడబెట్టుకున్నామంటే అది అపవిత్రమైన ధనం లాగానే మిగిలిపోతుంది అనమాట. ఆచార్యులు ఏమంటారంటే శరీరానికి ఎలాగైతే స్నానం చేస్తే శుభ్రం అవుతుందో అలాగే మన దగ్గర ఉన్న డబ్బు దానం చేయడం వల్ల ప్యూరిఫై అవుతుంది అని చెప్తారనమాట. అది మనము
ఆ మనం మనము దానం చేసేటప్పుడు కూడా అసలు ఇది సత్వగుణంలో దానం గురించి ఇక్కడ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఆ గొప్ప దానం, అన్నిటికంటే గొప్ప దానం ఏంటి అంటే గన ఎవరైతే శ్రీకృష్ణ భగవాను సేవలో వాళ్ళ జీవితాన్ని అంకితం చేసింటారో అటువంటి వైష్ణవులకి దానం చేయడము, లేదా శ్రీకృష్ణుని యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం దానం చేయడము, భగవద్గీత భాగవతం దానం చేయడము, లేదా ఈ కృష్ణ చైతన్య జ్ఞానాన్ని దానం చేయడము, లేదా శ్రీకృష్ణ భగవానికి మందిరాలు కట్టడానికి వాళ్ళ యొక్క ధనాన్ని దానం చేయడము, ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు భగవంతుని యొక్క ఉత్సవాలు, ఫర్ ఎగ్జాంపుల్ రథయాత్ర వస్తుంది, కృష్ణాష్టమి, రాధాష్టమి, ఇట్లా ఉత్సవాలకి దానం చేయడం అది అన్నిటికంటే ఉత్తమమైన దానం అని అనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ దానం అనేది విశుద్ధ సత్వం అనమాట. సత్వగుణం కూడా కాదు, అంతకంటే పైన ఉండేది విశుద్ధ సత్వంలో దానం చేయడం అంటే శ్రీకృష్ణుని కొరకు మన ధనాన్ని ఖర్చు పెడితే అది ఉత్తమమైన దానము అని అంటారనమాట. నెక్స్ట్ 21 శ్లోక చూడండి. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయచే పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. హరే కృష్ణ. 21 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రత్యుపకార వాంఛతో గాని సకామ ఫల వాంఛతో గాని చేయబడు దానము రజోగుణ దానంగా చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే రజోగుణంలో ఉండే వాళ్ళు ఎలా దానం చేస్తారంట, వాళ్ళు ప్రతిఫలంగా ఆశిస్తారనమాట. ప్రతిఫలం ఆశిస్తారు. అంటే ఇప్పుడు నేను ఇతనికి హెల్ప్ చేస్తున్నాను, ఫ్యూచర్ లో నాకు ఇతను హెల్ప్ చేస్తాడు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పుణ్యకార్యాలు చేయడం ద్వారా నేను స్వర్గానికి వెళ్తాను అని చెప్పి శాస్త్రాలలో కొన్ని రాశారనమాట. ఇవి చేయడం ద్వారా మీరు స్వర్గానికి వెళ్ళవచ్చు, ఉత్తమ లోకాలకు వెళ్ళవచ్చు అని. దానిల కోసం కూడా కొంతమంది ప్రతిఫలం ఆశిస్తూ దానం చేస్తారన్నమాట. ఇది రజోగుణంలో చేసే దానము అని చెప్తారు. నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాము. 22nd శ్లోక. ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామ సముదాహృతం. హరే కృష్ణ. 22nd శ్లోక చదవండి. మాతాజీ. అపవిత్ర ప్రదేశంలో తగని సమయంలో అపాత్రులకు లేదా తగిన శ్రద్ధ గౌరవం లేకుండా చేయబడు దానము తమో గుణ దానముగా చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో తమో గుణంలో చేసేటువంటి దానం ఎటువంటిది అనేది భగవంతుడు చెప్తున్నారు. అపవిత్ర ప్రదేశంలో పాత్రత లేని వాళ్ళకి సరైన సమయంలో కాకుండా తగని సమయంలో శ్రద్ధ గౌరవాలు లోపిస్తాయి అన్నమాట. అంటే ఊరికే ఇవ్వాలి కాబట్టి ఇస్తారనమాట. ఇప్పుడు మనం చేసే దానం, ఎవరికైనా మనం దానం చేసామనుకో, ఆ డబ్బులతో వాళ్ళు చేయకూడని పనులు ఏవైనా చేశారనుకోండి, ఏదైనా జూదం ఆడడము, లేదా మద్యం సేవించడము, లేదా మాంసభక్షణ చేయడము, అటువంటి పనులకి డబ్బులు ఇస్తే అది తమో గుణంలో చేసిన దానం అవుతుంది అనమాట. అటువంటి దానం వల్ల ఏమవుతుంది అంటే అవి సేవించడం ద్వారా ఎటువంటి పాప ఫలం అయితే వాళ్ళకు వస్తుందో అది వాళ్ళకు రాకపోగా మనకు వస్తుంది. ఎవరైతే దానం చేశారో వాళ్ళకి ఆ ఫలం అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేనున్నాను, ఎవరైనా ఆల్కహాల్ మందు బాటిల్ కొనుక్కోవడానికి నేను డబ్బులు ఇచ్చాను అనుకోండి, మద్యం సేవించడము పాప కృత్యం కదా, అప్పుడు ఆ పాప ఫలం అనేది నాకు వస్తుంది అనమాట. నేను తాగకపోయినా నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి, నేను ప్రోత్సహించాను కాబట్టి ఆ పాప ఫలం నాకు కూడా వస్తుంది అని అన్నమాట. అటువంటి దానము తమో గుణంలో చేసే దానం అని చెప్తారనమాట. ఇప్పుడు భగవంతుడు యజ్ఞ దాన తపస్సుల గురించి చెప్పారు. ఇప్పుడు ఓం తత్సత్ గురించి చెప్తారనమాట. ఓం తత్సత్ అంటే భగవంతుని, ఓం అంటే భగవంతుడు శ్రీకృష్ణ, ఓం తత్ సత్, ఓం గురించి చెప్తాను. ఓం అంటే శ్రీకృష్ణ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుని కృపచేత కార్యం చేయడం అన్నమాట. తత్ అంటే ఓంలో ఓం అయిపోయింది. తత్ అంటే ఏంటి అంటే భౌతిక ఫలం ఏది ఆశించకుండా, అంటే
ఈ పని చేయడం ద్వారా నాకు ఇటువంటి లాభం వస్తుంది, ఎటువంటి భౌతిక లాభాన్ని ఆశించకుండా కేవలము ఆ ఆధ్యాత్మిక దృష్టితో చేయడం అన్నమాట. మోక్షాన్ని కోరుకుంటూ చేయడం, భగవద్ధామాన్ని చేరాలి అని ఆ కోరుకుంటూ చేసే పని అన్నమాట. ఓం తత్ సత్. సత్ అంటే శాశ్వతమైన ఫలితాలు ఎప్పుడొస్తాయి మనకి? ఏ పని చేసినా మనము దాని దాని ఫలితం టెంపరవరీనే అన్నమాట. శాశ్వతమైన ఫలితాలు ఎప్పుడొస్తాయి అంటే మనము శ్రీకృష్ణుని ప్రీత్యర్థం చేసే కర్మలు, అంటే ఆధ్యాత్మిక కర్మలు, అంటే కృష్ణ చైతన్యంలో చేసే కర్మలు, అవి శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి. ఓం తత్సత్ అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క కృపతో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా శ్రీకృష్ణుని ప్రీత్యర్థం చేసే కర్మలు మనకి శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి, మనల్ని భగవద్ధామము చేరుస్తాయి. అది ఇది ఓం తత్సత్ అనే దానికి మీనింగ్ అన్నమాట. ఒకసారి చూడండి 23rd శ్లోక. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణస్తేన వేదశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. 23rd శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. సృష్టి ఆరంభం నుండి ఓం తత్సత్ అను 3 పదములు పరతత్వమును సూచించుటకు ఉపయోగించబడినవి. పరబ్రహ్మ ప్రీత్యర్థమై వేదమంత్రములను ఉచ్చరించున్నప్పుడు, యజ్ఞాచరణము కావించినప్పుడు బ్రాహ్మణులచే ఈ 3 సంజ్ఞాపదములు ఉపయోగించబడేవి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ 3 పదాలు ఓం తత్సత్ అనేటివి దేన్ని సూచిస్తాయంట? పరతత్వమును సూచిస్తాయంట. పరతత్వం అంటే శ్రీకృష్ణ భగవానుడు. పరబ్రహ్మ ప్రీత్యర్థమై, శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమై మనం చేసే వేద మంత్రముల ఉచ్చారణ గాని లేదా యజ్ఞాచరణము గాని ఆ సమయంలో బ్రాహ్మణులచే ఈ 3 పదాలు ఉచ్చరింపబడతాయంట. ఓం తత్సత్ అని వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారో చూడండి. పూర్వము తొలి జీవుడైన బ్రహ్మదేవుడు యజ్ఞములను చేసినప్పుడు ఈ 3 పదములతోనే దేవాది దేవుని స్తుతించెను. కనుకనే అదే నియమమును గురు శిష్య పరంపర ద్వారా కూడా అనుసరించబడుతుండెను. కనుకనే ఈ మంత్రముకు ఎంతో ప్రాముఖ్యత కలదు. కనుకనే ఏ కార్యమునైనను ఓం తత్సత్ అనగా దేవాది దేవుని కొరకు మాత్రమే చేయవలెనని భగవద్గీత ఆదేశిస్తున్నది. ఎవరైనాను ఈ 3 పదములతో కూడి దానము, తపస్సు, యజ్ఞమును నిర్వహించినచో అతడు కృష్ణ చైతన్యంతో వర్తించిన వాడగును. మానవుని తిరిగి భగవద్ధామము చేర్చగల ఆధ్యాత్మిక కర్మలను శాస్త్రీయముగా నిర్వహించు విధానమే కృష్ణ చైతన్యం. అట్టి ఆధ్యాత్మిక మార్గమున వర్తించుటలో ఎన్నడూను శక్తి వృధా కాబోదు. అంటే ఓం తత్సత్ అంటే భగవంతుని ప్రీత్యర్థము మనము చేసే ఏ కర్మలైనా ఓం తత్సత్తో సమానం అన్నమాట. అంటే కృష్ణ చైతన్యంలో చేసే ఏ పని అయినా సరే మనకు శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి. మనం చేసే పని వృధా కాదు, మనల్ని భగవద్ధామం చేరుస్తాయి అని చెప్పి ఇది మొదటగా బ్రహ్మదేవుడు ఈ మంత్రాన్ని పలికారు. బ్రహ్మదేవుడి నుంచి మనది గురు శిష్య పరంపర మొదలవుతుందంట. ఫస్ట్ శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడికి ఇస్తారు ఈ జ్ఞానాన్ని. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నారద ముని వ్యాస మహర్షి నుంచి అలా గురు శిష్య పరంపరలో ఈ జ్ఞానం అనేది వచ్చింది. బ్రహ్మదేవుడు ఈ మంత్రము ఉచ్చరించారు భగవంతుని స్తుతిస్తూ. ఆ తర్వాత ఇది గురు శిష్య పరంపరలో ఈ ఓం తత్సత్ అనే మంత్ర ఉచ్చారణ అనేది వచ్చింది అని చెప్తున్నారు అనమాట ప్రభుపాదుల వారు. నెక్స్ట్ శ్లోకము 24th శ్లోకము. ఈ శ్లోకంలో ఓం అనే పదం గురించి చెప్తారనమాట. ఓం తత్సత్ లో ఓం అనే పదం గురించి చెప్తారు. తస్మాత్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞ దాన తపక్రియ ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినాం. హరే కృష్ణ. 24th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. కనుకనే శాస్త్ర నియమానుసారము యజ్ఞము, దానము, తపములను చేపట్టు తత్వజ్ఞులు పరమ పురుషుని పొందుటకై వాణిని ఓంకారంతో ప్రారంభించుడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాస్త్ర నియమానుసారము మనము యజ్ఞమైన, దానమైన, తపస్సైన, యజ్ఞ దాన తపస్సు అనే కర్మలను ఓం అనే పదముతో
ఓంకారంతో ఆరంభిస్తారు, అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను సూచిస్తారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. అంటే భగవంతుని పొందడానికి చేసే ఏ కర్మలోనైనా మొదటగా మనము ఓంకారంతో ఆరంభిస్తాము అని చెప్తున్నారు. 25th శ్లోక. దీంట్లో తత్ గురించి చెప్తారు. ఇందాక ఓం తత్సత్లో ఓం గురించి చెప్పారు, ఇక్కడ ఈ శ్లోకంలో తత్ గురించి చెప్తారు. అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలి అనే విషయం గురించి, మోక్షం కోసం కర్మలు చేయాలి అనే విషయం గురించి చెప్తారు. తదిత్య అనభిసందాయ ఫలం యజ్ఞ తప క్రియా దాన క్రియాశ్చ వివిధ క్రియంతే మోక్షకాంక్షిభిః. 25th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. మానవుడు వివిధ రకములైన యజ్ఞము, తపస్సు, దానములను ఫలాపేక్ష రహితముగా తత్ అను పదముతో కూడి తప్పక నిర్వర్తించవలెను. భౌతిక బంధముల నుండి విడివడుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్యోద్దేశము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. తత్ అంటే మనము శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థము ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, భౌతిక ఫలాపేక్ష లేకుండా చేసే పనిని సూచించడానికి తత్ అనే పదం అనేది వాడతారనమాట. ఎందుకంటే మనం భౌతిక లాభాన్ని ఆశించామనుకో అవి బంధనాన్ని కలిగింపజేస్తాయి అనమాట. శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే మనము కృష్ణ చైతన్యంలోనే కర్మలు చేస్తే వాటికి బంధనం అనేది ఉండదు అని, అందుకోసం మనము తత్ అనేది సూచిస్తుంది, ఫలాపేక్ష లేకుండా చేయాలి కర్మలు. నెక్స్ట్ 26, 27 శ్లోకంలో భగవానుడు సత్ అనే పదానికి చెప్తారన్నమాట. సత్ అంటే శాశ్వతమైన ఫలితాలను ఇచ్చే కర్మలు అన్నమాట. 26, 27 చూడండి. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్. ఓ పృథకుమార, భక్తియుక్త సేవా యజ్ఞముకు పరతత్వమే పరమ లక్ష్యము. అది సత్ అను పదముచే సూచించబడును. అట్టి యజ్ఞ నిర్వాహకుడు కూడా సత్ అను అనబడును. ఎందుకనగా పరమసత్యముకు అనుగుణమైన యజ్ఞము, తపస్సు, దానము వంటి కార్యములన్నీ పరమ పురుషుని ప్రీతి కొరకే చేయబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే మళ్ళీ చెప్తున్నారు భగవంతుడు. అంటే పరమ పురుషుడిని కూడా సత్ అంటే శాశ్వతమైన, శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతమైన, శ్రీకృష్ణ భగవానుని కూడా సత్ అని సూచిస్తాము. భగవంతుని ప్రీత్యర్థము మనం చేసే యజ్ఞ దాన తపస్సులు కూడా, అంటే ప్రశస్తే కర్మాని, అంటే శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమే మన కర్మలు చేయాలన్నమాట. ఎలా చేయాలి? సద్భావే సాధుభావే, అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క చింతనలో శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థము భక్తితో ఫలాపేక్ష లేకుండా శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థం మనం కర్మలు చేస్తే అవి శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి, మనల్ని భగవద్ధామం చేరుస్తాయి అని చెప్పి ఈ 2 శ్లోకాలు మనకి సూచిస్తున్నాయి. నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాము. 28 శ్లోక చూడండి. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓ పార్థ, పరమ పురుషునిపై శ్రద్ధ లేకుండా చేయబడు యజ్ఞము, దానము లేదా తపస్సు అశాశ్వతమైనది. అది అసత్ అనబడును. అట్టి కర్మ ఈ జన్మలోను తరువాతి జన్మలోను నిరుపయోగమే అగును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. భగవంతుని మీద శ్రద్ధ లేకుండా, నమ్మకం లేకుండా, అశ్రద్ధయ అంటే భగవంతుని పట్ల మరియు శ్రీకృష్ణ భగవానుని పట్ల మరియు శాస్త్రముల పట్ల శ్రద్ధ లేకుండా, నమ్మకం లేకుండా మనం చేసే దత్తం అంటే దానము, తపస్తప్తం అంటే తపస్సు, మరియు యజ్ఞ హుతం అంటే హుతం దత్తం తపస్తత్వం అంటే యజ్ఞము, దానము, తపస్సు, కృతం చేయత్
మనం చేసే యజ్ఞము దానము తపస్సు శ్రద్ధ లేకుండా నమ్మకం లేకుండా చేస్తే అది అసత్తుతో సమానం. అసత్ అంటే అది శాశ్వతమైన ఫలితాలను ఇవ్వదు. అలా చేస్తే ఈ లోకంలో మనము బాగుపడము, ఆ తర్వాత పరలోకం నెక్స్ట్ జన్మలో కూడా మనకి ఫలితము ఉండదు, తరువాతి జన్మలోనూ అది నిరుపయోగమే అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మొత్తానికి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, మీరు చేసే కర్మలన్నీ కూడా కృష్ణ చైతన్యంలో చేయాలి, సాధుభావం సద్భావంతో కర్మలు చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి. అంటే కృష్ణుడికి ప్రీతికరంగా ఉండేటట్లు చేయడం ద్వారా అవి మీకు ఓం తత్సత్ అవుతుంది. అది అప్పుడు మీకు దానివల్ల శాశ్వత ఫలితాలు వస్తాయి. ఆ శాశ్వత ఫలితాలు అంటే మనల్ని అవి భగవద్ధామం చేరుస్తాయి అన్నమాట అని చెప్తున్నారు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఈ మార్గంలో విజయమును సాధించదలిచినచో మానవుడు యోగ్యుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి అతని నిర్దేశంలో శిక్షణ పొందవలెను. అప్పుడే అతడు దేవాది దేవుని పట్ల శ్రద్ధను పెంపొందించుకొనును. కాలక్రమంలో అట్టి శ్రద్ధ పరిపక్వమైనప్పుడు అదే భగవత్ ప్రేమగా పిలువబడును. అట్టి ప్రేమయే జీవులందరి పరమ లక్ష్యము. కనుకనే ప్రతి ఒక్కరూ నేరుగా కృష్ణ చైతన్యమును స్వీకరించవలెను. ఇదే ఈ 17వ అధ్యాయపు సందేశము అని చెప్తున్నారు అన్నమాట. మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో విజయం సాధించాలంటే తప్పకుండా ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని మనము ఆధ్యాత్మిక ఆచార్యునికి మనము శరణాగతి అనేది పొందాలి అన్నమాట. ప్రామాణికమైన అంటే ఏమని అర్థము? ఎవరైనా చెప్తారా? ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యులు అంటే ఎవరైనా అర్థము? మాతాజీ గురు పరంపర నుంచి వచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ మాతాజీ. కరెక్ట్. ఎవరైతే గురు శిష్య పరంపరలో వచ్చారే వాళ్ళే ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యులు. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు, తర్వాత జయపతాక స్వామి గురు మహారాజు, రాధానాథ్ స్వామి మహారాజు, ఇలా వీళ్ళంతా గురు శిష్య పరంపరలో వచ్చారు. బ్రహ్మ మధ్వ గౌడియ సంప్రదాయంలో గురు శిష్య పరంపరలో వచ్చిన గురువులు అనమాట. అటువంటి ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క మార్గ నిర్దేశకంలో మనం భక్తియుక్త సేవ చేయడం ద్వారా క్రమంగా మన శ్రద్ధ అనేది పరిపక్వత చెంది అది భగవత్ ప్రేమగా మారుతుంది. భగవంతుని పట్ల మనకు ప్రేమానురాగాలు అనేటివి కలుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ భౌతిక ప్రపంచం మీద కాకుండా భగవంతుని పట్ల ప్రేమానురాగాలు కలుగుతాయో అప్పుడు మనం భగవద్ధామము తిరిగి వెళ్ళడానికి అర్హులమవుతాము అని చెప్తున్నారు. అదే మానవ జీవితం యొక్క లక్ష్యము అని కూడా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి అని శ్రీల ప్రభుపాదులు భాష్యంలో రాస్తున్నారు. ఇప్పుడు ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగము ఒకసారి రీక్యాప్ చేసుకున్నాము. ఫస్ట్ అర్జునుడు ఏమడుగుతారంటే, ఓ కృష్ణ, కొంతమంది శాస్త్రంలో ఉన్నదే చేస్తారు కానీ శాస్త్ర నియమాలను ఆచరించకుండా తమ మనోకల్పనలను బట్టి పనులు చేస్తారు. అటువంటి వాళ్ళ శ్రద్ధ ఎటువంటిది? సత్వగుణంలో ఉన్నట్ట, రజోగుణంలో ఉన్నట్ట, తమో గుణంలో ఉన్నట్ట అని అడుగుతారనమాట. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, వాళ్ళు ఒక దేహమును స్వీకరించినప్పుడు వారు పొందిన ప్రకృతి యొక్క గుణాల స్వభావాన్ని బట్టి వాళ్ళ పనులు కూడా, వాళ్ళు చేసే పనులు కూడా, వాళ్ళ శ్రద్ధ కూడా 3 రకాలుగా ఉంటుంది. కొంతమంది సత్వగుణంలో ఉంటారు, కొంతమంది రజోగుణంలో ఉంటుంది వాళ్ళ శ్రద్ధ, కొంతమందికి తమో గుణంలో ఉంటుంది అని చెప్తారనమాట. ఆ తర్వాత సత్వగుణంలో ఉండే వాళ్ళు దేవతలను ఆరాధిస్తే, రజోగుణంలో ఉండే వాళ్ళు యక్షరాక్షసుని ఆరాధిస్తారు, తమో గుణంలో ఉండే వాళ్ళు భూత ప్రేతాలను ఆరాధిస్తారు అని వాళ్ళ ఆరాధన గురించి కూడా చెప్తారు అనమాట. ఆ తర్వాత 5-6 శ్లోకాల్లో రాక్షస ప్రవృత్తి కలవారు ఎలాంటి తపస్సులు చేస్తారు అనే విషయాన్ని చెప్తారనమాట. ఇప్పుడు రాక్షస ప్రవృత్తి అంటే హిరణ్యకశిపుడు, వృత్రాసురుడు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రాల్లో చెప్పకూడని విధంగా చేస్తారనమాట. తీవ్రమైన తపోనిష్టలను ఆచరించి ఎందుకు? గర్వంతోనూ అహంకారంతోనూ లేదా ఏదైనా ఒక బలమైన కోరికను బలవంతంగానైనా పొందడం కోసము వాళ్ళు శాస్త్రంలో చెప్పబడని విధంగా వాళ్ళు తపస్సును ఆచరించి
ఆ విధంగా వాళ్ళ కోరికలను తీర్చుకుంటారంట. అలా వాళ్ళ దేహాన్ని కష్టపెడతారు, దేహంలో ఉండే పరమాత్మను కూడా కష్టపెడతారు అనమాట. ఎందుకు పరమాత్మకి కష్టం ఎందుకు? ఎందుకంటే తన దేహం కష్టపడుతుంది అంటే తన బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు కదా. కాబట్టి ఆ భగవంతుడికి అందరూ బిడ్డలే కదా, భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు. కాబట్టి ఎందుకు ఇంతగా ఆ ఇబ్బంది పెట్టుకుంటున్నాడు అని భగవంతుడు కూడా లోపల బాధపడతాడనమాట. ఆ తర్వాత ఆహార విషయాలకు వస్తాడనమాట. ఆహారము, యజ్ఞదాన తపస్సులు సత్వరజస్తమో గుణాలలో ఉండే వ్యక్తులలో ఎలా ఉంటాయి. ఫస్ట్ ఆహారం గురించి వస్తే సత్వగుణంలో ఉండే వాళ్ళు రసవంతమైన, మృదువైన, మధురమైన, దృఢమైన, హృదయానికి ప్రీతి కలిగించే ఆహార పదార్థాలు స్వీకరిస్తారు. అసలు ఆహారం మనం ఎందుకు స్వీకరించాలి అంటే బలం కోసం. ఆహారం వల్ల బలము, శక్తి వస్తుంది. ఆ తర్వాత ఆయుష్ పెరుగుతుంది. ఆ తర్వాత మన మనస్సు పవిత్రీకరించబడుతుంది. ఈ 3 పనులు మనము తినే ఆహారం మీద డిసైడ్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు అందరూ టేస్టే చూస్తున్నారు. అంటే స్థూలము, సూక్ష్మము, చైతన్యం. ఆహారంలో మూడు గుణాలు ఉంటాయి. స్థూల పదార్థం అనేది మనం తీసుకునే ఆహారంలో స్థూల పదార్థం అనేది మన మలమూత్రాల ద్వారా బయటకు వస్తుంది. సూక్ష్మ పదార్థాలు అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, మళ్ళీ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, లిపిడ్స్, ఫ్యాట్స్, ఇవన్నీ మన పేగుల ద్వారా రక్తంలోకి కలుస్తాయి. ఆ తర్వాత చైతన్యం, కాన్షియస్నెస్ కూడా ఉంటుంది అనమాట. మనం తినే ఆహారంలో కాన్షియస్నెస్, చైతన్యం కూడా ఉంటుంది. అంటే వండేవారి చైతన్యము, వడ్డించే వారి చైతన్యము తినే వాళ్ళ చైతన్యం పైన ప్రభావితం చూపుతుంది అనమాట. అంటే ఎవరైతే ఇప్పుడు కృష్ణ చైతన్యంలో అంటే శ్రీకృష్ణుని కోసమే వంట చేస్తున్నాను, శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టడం కోసమే వంట చేస్తున్నాను అని చెప్పి ఎవరైతే కృష్ణ చైతన్యంలో వంట చేసి భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే దాంట్లో అది మనకి తినే వాళ్ళు కూడా కృష్ణ చైతన్యవంతులు అవుతారు. అలాగే అది భగవంతుడికి ఆఫర్ చేసిన తర్వాత మనము ప్రసాదంగా తీసుకుంటున్నాం కాబట్టి అది ఎటువంటి కర్మ అనేది దాంట్లో ఉండదన్నమాట. ఇది ఇప్పుడు నేను చెప్పినది శుద్ధ సత్వంలో చేసే శుద్ధ సత్వంలో ఉండే వాళ్ళు తినే ఆహారం. ప్రసాదం అనేది శుద్ధ సత్వం. ఇక్కడ భగవంతుడు సత్వగుణం గురించి చెప్పారు. దానికంటే ఉత్తమమైనది శుద్ధ సత్వంలో తినే ఆహారం అన్నమాట. నెక్స్ట్ రజోగుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తింటారు? అతి చేదువి, అతి పుల్లగా ఉండేటివి, అతి ఉప్పగా ఉండేటివి, అతి కారంగా ఉండేటివి, అత్యంత వేడిగా ఉండేటివి, మంట కలిగించేటివి, ఇట్లాంటివి తింటారన్నమాట. అవి అప్పుడు తినేటప్పుడు కొంచెము టేస్టీగా ఉంటుంది, తినేటప్పుడు మాత్రమే కొంచెం ఏదైనా టేస్టీగా అట్లా హాయిగా అట్లా అనిపిస్తుందేమో కానీ తిన్న తర్వాత ఆ రోజంతా కూడా ఇబ్బందిగానే ఉంటుంది, మంట పుట్టేగా ఉంటుంది. ఈ అతి ఉప్పు తినడం వల్ల బీపీ, షుగర్లు ఇవి వస్తా ఉంటాయి. అంటే ఆరోగ్యము పాడవుతుంది, దుఃఖము, శోకము వస్తాయి రజోగుణంలో ఉండే వాళ్ళకు అని చెప్తున్నారంట. నెక్స్ట్ తమో గుణంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంట, ఎప్పుడో వండిన పదార్థాలను లేదా రుచి పోయిన పదార్థాలను లేదా కుర్లడం ఆరంభించిన పదార్థాలు లేదా అస్పృశ్యత అంటే ముట్టుకోకుండా స్పృశించరాని పదార్థాలు అంటే మాంసము, చనిపోయినటివి, మాంసము, మద్యము ఇవి, లేదా ఉచ్చిష్ట ఎవరైనా ఎంగిలి తినగా మిగిలినవి, ఇవి తమో గుణంలో ఉండే వాళ్ళు తినే పదార్థాలు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, యజ్ఞాచరణ గురించి చెప్తున్నారు అనమాట. సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎలా యజ్ఞం చేస్తారంట, శాస్త్రాలలో ఉన్న విధంగా ఆచరిస్తూ స్వధర్మంగా భావించి ప్రతిఫలం ఆశించకుండా శ్రద్ధతో చేస్తారనమాట సత్వగుణంలో ఉండేవాళ్ళు. అదే రజోగుణంలో ఉండేవాళ్ళు భౌతిక లాభాన్ని ఆశించడం లేదా తమ ఆడంబరాన్ని చూపించుకోవడం కోసము అలా చేస్తారనమాట. అదే తమో గుణంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంట, శ్రద్ధ లేకుండా, మంత్ర ఉచ్చారణ లేకుండా, ప్రసాద వితరణ లేకుండా, వేద మంత్రాలు లేకుండా ఇలా అశ్రద్ధతో చేస్తారంట యజ్ఞాచరణ. వీటి వల్ల వాళ్ళకు నష్టమే, పక్కన వాళ్ళకి కూడా
హాని జరుగుతుంది అని చెప్తారనమాట. ఆ తర్వాత తపస్సు గురించి చెప్తారు. తపస్సులో మళ్ళీ శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు అని చెప్తారనమాట. శారీరక తపస్సు అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి, బ్రాహ్మణులకి, గురువుకు, తల్లిదండ్రులకు, పెద్దలకు పూజనీయుల్ని పూజించాలి అని చెప్తారు. ఆ తర్వాత సింపుల్ గా ఉండాలి. ఆ తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇదే శారీరక తపస్సు అంటారు. అంటే గృహస్థులకు బ్రహ్మచర్యము అంటే భార్య అయితే ఏమి, భర్త అయితే ఏమి అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉండాలి అని కూడా ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తారనమాట. ఇది దేహానికి సంబంధించిన తపస్సు. అదే వాక్ తపస్సు అంటే అనుద్వేగంగా మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, మనం మాట్లాడేది ఇతరులకు హితంగా ఉండాలి అని చెప్తారనమాట. అది వాక్ తపస్సు. తర్వాత మానసిక తపస్సు అంటే మన మనసు మనకు ఎంత ఉందో దాంతో సంతృప్తి చెందాలి. సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, స్వీయ పవిత్రీకరణ, ఇవి మానసిక తపస్సు అని చెప్తారనమాట. ఆ తర్వాత దానము గురించి మనం ఈరోజు చెప్పుకున్నాము. సత్వగుణంలో చేసే దానము, రజోగుణంలో చేసే దానము, తమో గుణంలో చేసే దానము ఏమనేది చెప్పుకున్నాము. అన్నిటికంటే ఉత్తమమైన దానం ఏంటి అంటే కృష్ణ చైతన్య కర్మలకు మనము దానం ఇస్తే అది అన్నిటికంటే గొప్ప దానం అవుతుంది అని చెప్తారు. ఆ తర్వాత భగవంతుడు ఓం తత్సత్ గురించి చెప్తారు. అంటే శ్రీకృష్ణుని కృపతో ఫలాపేక్ష లేకుండా శ్రీకృష్ణుని ప్రీత్యర్థము మనం చేసే కర్మలు ఓం తత్సత్ అని చెప్తారనమాట. అంటే అవి మనకి శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి, మనల్ని భగవద్ధామము చేరుస్తాయి అని చెప్తారనమాట. నెక్స్ట్ లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తారంటే ఎవరైతే దేవుడైన శ్రీకృష్ణుని పట్ల, శాస్త్రముల పట్ల శ్రద్ధ లేకుండా ఎవరైతే యజ్ఞదాన తపస్సులను చేస్తారో అటువంటివి వాళ్ళకు ఎటువంటి ఫలితాలను ఇయ్యవు. అవి వేస్ట్ గానే అవుతాయి. అవి ఇప్పుడు గాని తర్వాత జన్మలో గాని అవి మనకి ఉపయోగపడవు అని చెప్తున్నారు అనమాట. ఇంతటితో మనకి 17th చాప్టర్ అయిపోయింది. ఈ రోజు యాక్చువల్ గా మనకి ఏంటి ఫెస్టివల్ ఈ రోజు ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. స్నాన పూర్ణిమ, జగన్నాథ్ స్వామి యొక్క స్నాన పూర్ణిమ. ఈ రోజు దాని గురించి కొంచెం చెప్పుకుందాము. స్నాన పూర్ణిమ అంటే ఈ రోజు పూరి జగన్నాథ్ క్షేత్రంలో స్నాన మండపం, మూలమూర్తులు జగన్నాథ్ అంటే గర్భగుడిలో ఉండే మూలమూర్తులు జగన్నాథ్, బలదేవ, సుభద్రామాయి వీళ్ళ ఆ రత్న సింహాసనం మీద నుంచి బయటికి తీసుకొని వచ్చి స్నాన మండపం పైన కూర్చోబెట్టి వాళ్ళకి అభిషేకం చేస్తారనమాట. ఎవరికి? నీళ్లతో అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. జగన్నాథ్, బలదేవ, సుభద్రామాయి, సుదర్శన చక్ర 4టికి అభిషేకం చేస్తారు. అసలు ఇంతకు జగన్నాథ్ అంటే ఎవరు? ఎవరైనా చెప్తారా? జగన్నాథ్ అంటే ఎవరు? కృష్ణుడు. శ్రీకృష్ణ భగవానుడే జగన్నాథ్ అన్నమాట. ఎందుకు ఈ రోజు స్నానం అభిషేకం చేస్తారు అంటే ఈ రోజు స్నాన పూర్ణిమ రోజు జగన్నాథ్, బలదేవ, సుభద్రామాయి యొక్క ఆవిర్భావ దినోత్సవం అంటే బర్త్డే అన్నమాట. ఈ రూపాలలో జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయి రూపాలు కృష్ణ బలరామ సుభద్ర కంటే భిన్నంగా ఉంటాయి అన్నమాట. అంటే పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, చేతులు లోపలికి వెళ్ళిపోయింటాయి, కాళ్ళు లోపలికి వెళ్ళిపోయింటాయి. ఆ రూపంతో ప్రజలకి ఈ రోజు దర్శనం ఇచ్చినారనమాట. ఎవరు? జగన్నాథ్, బలదేవ, సుభద్రామాయి. కాబట్టి ఈ రోజు ఆవిర్భావ దినోత్సవము, బర్త్డే అని చెప్తాము. కాబట్టి అభిషేకం అనేది చేస్తారనమాట. ఎందుకు మరి వాళ్ళకి ఈ రూపం ఎలా వచ్చింది? జగన్నాథ్, బలదేవ, సుభద్రామాయికి ఈ రూపం ఎలా వచ్చింది అంటే అది చిన్న కథ ఉందన్నమాట. దానికి ఏంటి అంటే ఒకసారి శ్రీకృష్ణ భగవాను యొక్క 16,000 మంది భార్యలు అనుకుంటారనమాట, భగవంతుని యొక్క బాల్య లీలలు ఎంతో మధురంగా ఉంటాయి, బృందావన లీలలు ఎంతో మధురంగా ఉంటాయి అని విన్నాము. మనకి తెలియదు వాటి గురించి, ఎవరితోనైనా చెప్పించుకున్నాం మనము, ఎవరిని అడగాలి అని. అందరు ఏమనుకుంటారంటే బలరాముడి యొక్క అమ్మ రోహిణీ మాతను అడిగి తెలుసుకుందాము అని చెప్పి అందరూ రోహిణీ మాత దగ్గరికి వెళ్తారనమాట. శ్రీకృష్ణ భగవాను యొక్క భార్యలు వెళ్ళి అమ్మ శ్రీకృష్ణ భగవాను యొక్క
బాల్య లీలలు, బృందావన లీలలు మాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు వ్రజవాసిలనే తలుస్తా ఉంటారు. నిద్రలో అయినా సరే రాధా రాధే రాధే గోపి గోపి అని తలుస్తా ఉంటారు. మేము ఎంత సేవ చేసినా కూడా ఆ భగవంతుడు వాళ్ళనే తలుస్తారు. వాళ్ళు అంత గొప్పగా భగవంతునికి ఏం సేవ చేశారు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే, సరే అయితే నేను చెప్తాను, కానీ దాంట్లో ఒక అపాయం ఉంది, ఒక డేంజర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు గాని బలరాముడు గాని ఈ లీలలు విన్నారు అంటే ఇప్పుడే వాళ్ళు గుర్తొచ్చేసి వాళ్ళు బృందావనం వెళ్ళిపోతారు, ఇంక మళ్ళీ ఇక్కడికి రారు, ఆ డేంజర్ అయితే ఉంది అని అంటుంది అనమాట. అంటే అయితే మనము ఒక సపరేట్ ప్లేస్ లోకి ఎవ్వరు రాని చోటుకెళ్ళి మనం చెప్పుకుందాము. ఎవరినైనా కాపలాగా పెడతాము. కృష్ణ బలరాములు ఇక్కడికి వస్తే వాళ్ళు మనకి చెప్పాలి, అప్పుడు మనం ఆపేద్దాం, కథ చెప్పడం ఆపేద్దాము అని అనుకుంటారు. ఎవరిని కాపలాగా పెడదాము అని అనుకుని సుభద్రామాతని కాపలాగా పెడదాము అని సుభద్రామాతని, అమ్మ నువ్వు ఇక్కడ ఉండు, మీ అన్నలు వస్తే గన మాకు చెప్పు అని చెప్తారనమాట. ఇంకా రోహిణి మాత చెప్పడం మొదలు పెడుతుంది శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలు. ఆమె ఎంతో పారవశ్యంతో చెప్తా ఉంటుంది. ఈ రాణులంతా కూడా, శ్రీకృష్ణ భగవానుని రాణులంతా కూడా వాళ్ళు కూడా ఎంతో చక్కగా వింటా ఉంటారు అనమాట. ఆ తర్వాత సుభద్రామాతకి ఏమనిపిస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు లోపల, ఏం మాట్లాడుకుంటున్నారు లోపల అని ఎంతో కుతూహలం ఉంటుంది కదా. అట్లా ఒక చెవు పెట్టి తలుపుకి వింటుందన్నమాట. ఆమె వింటూ వింటూ ఉంటే ఆ మాధుర్యతకి, అంటే భగవంతుని యొక్క బాల్యలీలల యొక్క మాధుర్యాన్ని ఆమె ఆస్వాదిస్తూ ఏమైతుంది అంటే ఆమె కళ్ళు ఆమె ఎంతో పులకించిపోతుంది అనమాట. మనసు ఎంత పారవశ్యానికి గురి అవుతుంది అనమాట. ఎక్కువ ఆనందం వచ్చినప్పుడు మాట్లాడలేరు అనమాట, స్టన్ అయిపోతారు, నిశ్చేష్టగా అయిపోతారు. అలా సుభద్రామాత కళ్ళు బాగా పెద్దగా అయిపోయి చేతులు లోపలికి వెళ్ళిపోయి కాళ్ళు లోపలికి వెళ్ళిపోయి నిశ్చేష్టగా పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అలా నిలబడిపోయి అలా వింటా ఉంటుంది అనమాట. వింటా ఉంటే శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ కదా, వీళ్ళు ఎంత దాయాలనుకున్నా కూడా అది శ్రీకృష్ణ భగవానుడికి తెలుస్తుంది. కృష్ణ కథ ఎక్కడ తిరుగుతా ఉన్నా అక్కడ భగవంతుడు వచ్చి వింటారు కదా. అలా శ్రీకృష్ణుడు బలరాముడు వస్తారనమాట. అక్కడికి వచ్చి చూస్తే సుభద్రామాతను చూసి ఏంటి సుభద్ర ఇలా ఉంది అని చెప్పి, ఏం వింటా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా చెవు పెట్టి సుభద్రామాతకి ఒకరు రైట్ సైడ్ ఏమో బలరాముడు, లెఫ్ట్ సైడ్ ఏమో శ్రీకృష్ణ భగవానుడు, ఇద్దరు అలా సుభద్రామాతను మధ్యలో పెట్టి వాళ్ళు కూడా వింటారనమాట. వాళ్ళు కూడా వినడంలో శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ కథను విని అతనే పారవశ్యం చెందుతారనమాట. అతని కథను అతనే విని పారవశ్యం చెందుతారనమాట. వాళ్ళ శరీరాలలో కూడా మార్పులు వస్తాయన్నమాట. కళ్ళు పెద్ద పెద్దగా అయిపోతాయి, చేతులు లోపలికి వెళ్ళిపోతాయి, కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకట్లా వాళ్ళ శరీరాలలో మార్పులు వస్తున్నాయి అంటే, మనం కూడా ఎప్పుడైనా విపరీతమైన ఆనందానికి సంభ్రమాశ్చర్యాలకు లోనైనప్పుడు ఏమైతుంది, మనకు కూడా కళ్ళు పెద్దగా పెడతాము, ఆనంద బాష్పాలు కారుతాయి, ఆ తర్వాత రోమాంచితం అవుతుంది మనకి, మన బద్ధజీవులకి. ఎందుకు కానీ భగవంతుడికి ఆత్మ వేరు, మనసు వేరు, శరీరం వేరు అలా ఏం కాదు కదా. మొత్తము భగవంతుడు అంతా కూడా వాళ్ళ ముగ్గురు సచ్చిదానంద స్వరూపులు. అంటే వాళ్ళకి శరీరము, మనసు, ఆత్మ అంతా ఒకటే. కాబట్టి ఎప్పుడైతే మనసు పారవశ్యానికి గురి అవుతుందో వాళ్ళకి శరీరంలో కూడా మార్పులు అనేటివి ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. మనకంటే అంతగా రాకపోవచ్చు, ఎందుకంటే మనకు మనసు వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు. కానీ భగవంతుడికి అన్నీ ఒకటే కాబట్టి అంత పారవశ్యంలో అతనికి ఆ చేతులు అలా లోపలికి వెళ్ళిపోయి భగవంతుడు అంత అమితమైన ఆనందంలో ఉంటారనమాట. ఆనందానికి ఇంకా పరాకాష్ట. అంత ఆనందంలో ఆ కథలు, ఆ భగవాన్ యొక్క బాల్యలీలలు వింటా ఉంటారనమాట. అలా ముగ్గురిని అలా చూస్తారు, ఒకరు చూస్తారు. అక్కడికి అప్పుడు కరెక్ట్ గా నారదముని వస్తారనమాట. నారదముని వచ్చి నేను చూశాను అని అంటారనమాట. అంతేగాని అప్పుడు వెంటనే మళ్ళా వాళ్ళు నార్మల్ అయిపోతారనమాట. కృష్ణ బలరాం సుభద్రామాతలు నార్మల్ అయిపోయిన తర్వాత అప్పుడు నారదముని అడుగుతారు, స్వామి ఈ రూపాన్ని అందరికీ చూపించండి స్వామి, అందరూ చూసేలాగా ఏర్పాటు చేయండి అని అడుగుతారు.
అని అంటే ఇంకా భక్తుని కోరిక తీర్చాలి కదా, కానీ సరే అని చెప్పి, కానీ ఇప్పుడు కాదు, కలియుగంలో మేము ఈ రూపాలతో దర్శనం ఇస్తాము అని అంటారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు జగన్నాథ స్వామి ఈ రూపము ఆ మూడ్ ఎలాంటిది అంటే, అతను చాలా హ్యాపీ మూడ్ లో ఉంటే, కృష్ణుడు చాలా హ్యాపీగా ఉంటే, అమితానందంలో ఉంటే అది జగన్నాథ్ అనమాట. కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఒక పిల్లవాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏదో చిరాకులో ఉంటాడు, వాళ్ళ నాన్న ఏదో టెన్షన్ లో ఉంటాడు, అప్పుడు వెళ్ళి నాన్న నాకు ఇది కొనిస్తావా అంటే ఏమంటాడు, ఏ పో అని, ఇప్పుడు కాదు పో అని చెప్పి తిట్టి పంపిస్తాడు అనమాట. కానీ అదే వాళ్ళ నాన్న చాలా ఆనందంగా ఉన్నాడు అనుకోండి, ఎంతో ఆనందంగా ఉన్నాడు, హ్యాపీగా మాట్లాడుతున్నాడు, అప్పుడు వెళ్ళి ఆ బాబు నాన్న నాకు ఇది కావాలి అంటే అప్పుడు ఏమంటాడు, ఇది ఏం సరిపోతుంది, 100 రూపాయలు కాదు 200 తీసుకో అని చెప్పి ఇస్తాడనమాట. అట్లాగే ఏదైనా తప్పు చేసినా కూడా అప్పుడు నాన్న హ్యాపీగా ఉంటే ఏమైతుంది, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించేస్తాడనమాట. అంటే ఇప్పుడు జగన్నాథుడు శ్రీకృష్ణుడే దయాస్వరూపుడు, జగన్నాథ స్వామి శ్రీకృష్ణుని కంటే కూడా ఇంకా ఎక్కువ దయ అన్నమాట. అది అలాంటి దయ ఈ కలియుగ వాసులకు అవసరం అన్నమాట. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రజలు ఇంకా ఎక్కువ ఫాలన్ అన్నమాట, ఇంకా దిగజారిపోయిన స్థితిలో, ఇంకా అసలు ఆధ్యాత్మికత అనే పదమే లేకుండా ఎప్పుడు భౌతిక స్థితిలోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇంకా ఎక్కువ ఫాలన్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ దయా స్వరూపము రావాలి వాళ్ళని ఉద్ధరించడానికి అని చెప్పి జగన్నాథ్ బలదేవ సుభద్రామాయ ఈ రూపము నేను కలియుగంలో చూపిస్తాను అని చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ సత్యయుగంలో ఇంద్రజిమ్న మహారాజు అని ఉంటారనమాట. ఆయన నేను దేవాదేవుడైన భగవంతుడికి నేను ఒక గుడి కట్టాలి అనుకుంటారనమాట. అప్పుడు ఆయన ఎంతో ప్రయత్నం చేస్తారు, చేస్తే అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. నేను సూచాయిగా చెప్తున్నాను. ఆ తర్వాత ఆకాశవాణి ఏం పలుకుతుంది అంటే, నువ్వు నీలాచల క్షేత్రంలో వెతుకుతారు దేవుడి గురించి, వాళ్ళు వెళ్ళేసరికి మొత్తం అంతా ఇసుక తుఫాన్ వచ్చి మొత్తం మూసుకొని పోయి ఉంటుంది, నీలమాధవుడు కనిపించాడు అనమాట. అప్పుడు ఆయన ఎంతో బాధపడతా ఉంటే అప్పుడు ఆకాశవాణి ఏం చెబుతుంది అంటే, నువ్వు అశ్వమేధ యాగాలు చెయ్యి, అప్పుడు నీకంతా మంచి జరుగుతుంది అని 1000 అశ్వమేధ యాగాలు చేయమంటారు. అప్పుడు ఇంద్రజిమ్న మహారాజు ఆ నీలాచల ధామంలో 1000 అశ్వమేధ యాగాలు చేస్తారనమాట. 1000 అశ్వమేధ యాగాలు ఒక్క అశ్వమేధ యాగం చేయడానికే చాలా ప్రయాస అనేది ఉంటుంది. అలాంటిది 1000 చేస్తారు ఆ ఇంద్రజిమ్న మహారాజు. చేసిన తర్వాత ఆకాశవాణి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు నదిలో ఒక పెద్ద చెక్క దుంగ కొట్టుకొని వస్తుంది, దాన్ని తీసుకోండి, దానితోన భగవంతుని మూర్తి చెక్కించండి, ఆ చెక్కించిన విగ్రహాన్ని మీరు గుడి కట్టండి అని చెప్తుంది అనమాట. మళ్ళీ ఆ దుంగని తీసుకొని వచ్చి చెక్కడానికి ట్రై చేస్తారు. చెక్కడానికి ట్రై చేస్తే ఎంత చెక్కినా చుక్కే సుత్తి ఉలి పగిలిపోతుంటుందే తప్ప దానికి ఒక చిన్న గీత కూడా ఆ దుంగకి పెట్టలేకపోతుంటారు అనమాట. అప్పుడు మళ్ళీ ఇంద్రజిమ్న మహారాజు భగవంతుడికి చాలా ప్రేయర్స్ చేస్తారనమాట. నేను ఇంత ప్రయాసలు పడి ఇది తీసుకొని వస్తే దీనికి అసలు ఎవ్వరు ఒక గీత కూడా పెట్టలేకపోతున్నారు, నేనేం చేసేది అని, నాకు ఇప్పుడు మరణం తప్ప ఇంకా వేరే దారి లేదు అని బాధపడుతుంటే అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మని పంపిస్తారనమాట. విశ్వకర్మ అంటే ఎవరంటే దేవతల యొక్క ఆర్కిటెక్ట్ అనమాట. ఆయనను పంపించి నువ్వు చెక్కు అని చెప్తారనమాట. అని చెప్తే ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి ఇంద్రజిమ్న మహారాజు దగ్గరికి వచ్చి, నేను చెక్కుతాను కానీ నాకు ఒక సపరేట్ గది ఏర్పాటు చేయండి, నేను చెక్కేంత వరకు, నేనే తలుపు తీసేంత వరకు మీరు ఎవ్వరు తలుపు తీయకూడదు అని చెప్తారనమాట. సరే అని చెప్పి ఇంకా అప్పటికే ఎవరు చెక్కలేకుంటారు కాబట్టి ఆయన మాకు అంతకంటే భాగ్యమా అని చెప్పి ఇంద్రజిమ్న మహారాజు వాళ్ళ భార్య గుండీచా మహారాణి ఇద్దరు ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని ఆయన బ్రాహ్మణుడు లోపలికి వెళ్తారు. ఆయన సుత్తి కొట్టడము, అది ఉలి శబ్దము అంతా వినిపిస్తా ఉంటుంది అనమాట వీళ్ళకి. ఒక 2-3 రోజులు అయిన తర్వాత వాళ్ళకి ఆలోచన వస్తుందంట, అసలు ఈ బ్రాహ్మణుడికి మనము ఆహార వసతులు మనం కల్పించలేదు, ఎలాగిప్పుడు అని అనుకుంటారంట. ఆయన ఏం చెప్పింటాడు, ఎప్పుడైతే మీరు తలుపు తెరుస్తారో నేను వెళ్ళిపోతాను, ఎక్కడ పని ఎక్కడే ఆపేసి వెళ్ళిపోతాను అని చెప్పింటాడు అనమాట. చెప్పింటే ఏమండి ఆమె రాజుతో అంటారంట గుండీచా మాత,
మనము ఆహారం గురించి అడగలేదు, ఆయనకి ఫుడ్ ఎట్లా అని అంటే ఏం కాదు, ఇప్పుడు ఓపెన్ చేయొద్దు, చూద్దాము, శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి కదా అని అంటారంట. అట్లా ఒక వారం తర్వాత ఆ శబ్దం కూడా రావడము ఆగిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా గుండిచ మహారాణి చాలా టెన్షన్ అవుతారు. ఆయన ముందే వృద్ధ బ్రాహ్మణుడు, వృద్ధ వయసులో ఉన్నారు, మనం ఆహారం కూడా ఇవ్వలేదు, కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా చేయలేదు, మనం తొందరలో ఆయన చెక్కుతానన్న తొందరలో ఇవేమి పట్టించుకోకుండా లోపలికి పంపించేశాము, ఇప్పుడు అసలు శబ్దం కూడా రావట్లేదు, ఆయన ఒకవేళ చనిపోయి ఉంటే గన ఆ బ్రహ్మహత్య పాపం మనకు వస్తుంది, కనీసం మనం తలుపు తెరిచి చూస్తే ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే దానికి కనీసం వైద్యమన్నా చేపిస్తే బతుకుతారు, నా మాట వినండి అని చెప్పి ఓపెన్ చేయించండి అని చెప్పి తలుపులు ఓపెన్ చేస్తారనమాట. తలుపులు ఓపెన్ చేస్తే వెంటనే ఆ విశ్వకర్మ మాయమైపోతారు, ఆ బ్రాహ్మణుడు మాయమైపోతారు. చూస్తే ఇక్కడ విగ్రహాలకి ఇన్కంప్లీట్ గా ఉంటాయన్నమాట, అంటే ఇంకా పూర్తి అయిండవు విగ్రహాలు, అంటే వాళ్ళ దృష్టిలో అంటే ఇంకా కాళ్ళు చేతులు ఇంకా చెక్కింటారు అనమాట. చెక్కిండకు పోయేసరికి అయ్యో అని చెప్పి ఇంకా ఇవి అసంపూర్ణమైన విగ్రహాలని నేను ఎలా ప్రతిష్ఠ చేయాలి, అయ్యో నేను నా చేతులారా నేను ఇది పోగొట్టాను నేను అని చెప్పి చాలా బాధపడతా ఉంటే అప్పుడు అక్కడికి నారదముని వస్తారనమాట. నారదముని వచ్చి ఆ విగ్రహాలని చూసి ఎగిరి గంతేస్తా ఉంటారంట, నృత్యం చేస్తా ఉంటారు. ఏమైంది నా మునివర్య, నేను ఇవి అసంపూర్ణంగా ఉన్నాయి అని చెప్పి నేను బాధపడుతున్నానంటే మీరేం బాధపడద్దండి మహారాజా, ఇవే సంపూర్ణమైన విగ్రహాలు, భగవంతుని ఈ రూపంలో నేను చూశాను, వీళ్ళు కృష్ణ బలరాం సుభద్రా మాతలు, నేను ఈ రూపంలో భగవంతుని చూసి నేను ఇవి కలియుగ వాసులకి నేను ఇలా దర్శనం ఇస్తాను అని చెప్పారు అని చెప్తారనమాట. అని చెప్తే అప్పుడు ఆయన ఆ విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. స్వయంగా ఆ రోజు స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి ప్రతిష్ఠ చేస్తారనమాట, ఆ విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తారు. ఆ తర్వాత ఆ బంగారు కలశాలతో 108 బంగారు బిందెలతో మందాకిని జలాలు, పైలోకాలలో ఉండే గంగా జలాలు అనమాట, మందాకిని జలాలు, అలాంటి శుద్ధమైన మందాకిని జలాలతో భగవంతునికి అభిషేకం అనేది చేస్తారనమాట. ఆ తర్వాత కూడా భగవంతుడు ఏమని చెప్తారు అంటే ఇంద్రద్యుమ్న మహారాజుతో ఇది మన ప్రతి సంవత్సరము స్నాన పూర్ణిమ అని చెప్పి చెయ్యాలి అని చెప్పి ఆదేశిస్తారనమాట. ఆ విధంగా జగన్నాథ్ బలదేవ సుభద్రామాయలకి జగన్నాథ్ పురి క్షేత్రంలో ఈ రోజు స్నాన మండపంకి తీసుకొచ్చి 108 వెండి కలశాలతో అక్కడే జగన్నాథ గుడిలోనే విమలాదేవి గుడి ఉంటుంది, ఆ గుడి పక్కనే ఒక బావి ఉంటుంది, అవి గంగా జలాలు అనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చి 108 బిందెలతో తీసుకొచ్చి జగన్నాథ బలదేవ సుభద్రామాయలకి సంపూర్ణంగా చల్లబడేటట్లు, వేసవి తాపం అంతా చల్లబడేటట్లు సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం అనేది చేస్తారు, అభిషేకం అనేది చేపిస్తారు అనమాట. ఇంత అభిషేకం చేసిన తర్వాత ఏమైతుంది భగవంతుడికి, ఎవరైనా ఎక్కువసేపు నీళ్ళలో తడిస్తే ఏమవుతుంది, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది కదా, అలాగే భగవంతుడికి కూడా జలుబు జ్వరం అనేటివి వస్తాయన్నమాట. అందుకని రెస్ట్, ఇంకా మనం ఏం చేస్తాము, జలుబు జ్వరం వస్తే రెస్ట్ తీసుకుంటాం కదా, అలాగే భగవంతునికి కూడా జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయలకి కూడా లోపల శ్రీక్షేత్రంలో పెట్టి వాళ్ళకి అంతరంగికంగా సేవలు అందిస్తారనమాట. అంటే మందులు వేస్తారనమాట, వాళ్ళు తినే నైవేద్యంలో వాళ్ళకి ఆఫర్ చేసే నైవేద్యంలో రకరకాల కషాయాలన్నీ కలిపి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత 15 రోజులు ఎవరికి దర్శనం ఉండదు, అది ఆ టైంని అనవసర అని కూడా అంటారనమాట. ఆ టైంలో ఆ తర్వాత జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయలకి జ్వరము జలుబు అన్ని తగ్గిపోయి ఇంకా మరి ఆరోగ్యంగా తయారవుతారు. మళ్ళీ తర్వాత ఆ 15వ రోజు ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు రథం మీద కూర్చోబెట్టి రథయాత్ర అనేది చేస్తారనమాట, గుండీచా మందిరంకి తీసుకెళ్తారు, దాన్నే రథయాత్ర అని కూడా అంటారనమాట. ఎవరైతే జగన్నాథ్ పురిలో జగన్నాథ్ క్షేత్రంలో గాని
జగన్నాథ్ బలదేవ సుభద్రమయ్య ఎవరైతే జగన్నాథుని రథం మీద చూస్తారో, ఎవరైతే పూరీ క్షేత్రంలో జగన్నాథుని చూస్తారో వాళ్ళకి మోక్షం అనేది లభిస్తుంది అని కూడా మనకి చెప్తారనమాట. బ్రహ్మ పురాణంలో ఉందనమాట. ఏమనుంది అంటే, ఎత్ర సాక్షాత్ జగన్నాథ శంఖ చక్ర గదాధర జంతునాం దర్శనాం ముక్తిం యో దదాతి కృపానిధి. అంటే ఎవరైతే శంఖ చక్ర గదను ధరించినటువంటి జగన్నాథుని సాక్షాత్తుగా ఎవరైతే చూస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారు. ఎవరు ఇచ్చేది? యో దదాతి కృపానిధి, అంటే ఎక్కువ దయామూర్తి అయిన కృపానిధి అయినటువంటి జగన్నాథుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు వారికి మోక్షాన్ని కలిగిస్తారు అని చెప్తారనమాట. ఇలా స్నాన పూర్ణిమ రోజు భగవంతుడికి హాతి వేషం వేస్తారనమాట. అంటే తొండం పెడతారనమాట. జగన్నాథ్కి బలదేవ్కి హాతి వేషం వేస్తారనమాట. ఈ ఏనుగు తొండం అనేది పెడతారు. దీనికి కూడా ఒకటి కథ చెప్తారనమాట. ఒక పాస్ట్ టైం చెప్తారనమాట. ఏంటి అంటే, గణపతి భట్ట అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాళ్ళనమాట. ఆయన గృహస్థ. ఆయన కర్ణాటకలో ఉండేవాళ్ళంట. ఆయన బతుకున్నంత కాలము వారి భార్య పిల్లల కోసము, వాళ్ళకి వసతి కల్పించడం కోసము, వాళ్ళ కోరికలు తీర్చడం, వాళ్ళని స్థితిమంతుల్ని చేయడం, వాళ్ళని అంటే సెటిల్ చేయడానికి ఆయనకి జీవితం అంతా సరిపోతుంది అనమాట. భార్య పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది. ఎప్పుడైతే భార్యని పిల్లల్ని అంతా సెటిల్ చేసిన తర్వాత అప్పుడు ఆయన రిటైర్మెంట్ స్టేజ్కి వస్తారనమాట. ఎవరు? గణపతి భట్ట వచ్చి అప్పుడు ఆయన ఆలోచిస్తారంట, ఇన్నాళ్ళు నేను భార్య కోసము పిల్లల కోసము కష్టపడినారు, ఇంకా చాలు, నాకు ఇది చాలు, నాకు ఈ గృహస్థ జీవితం మీద నాకు వైరాగ్యం వచ్చింది, నా కోసం నేను ఏమీ చేసుకోలేదు, నేను మోక్షం పొందాలి, నేను ఎలాగైనా సరే మోక్షం పొందాలి అని చెప్పి చాలా బలంగా కోరుకుంటారంట. అంటే డిసైడ్ అవుతారంట, నేను ఖచ్చితంగా మోక్షం సాధించాలి అన్నట్టుగా. ఎవరైతే బలంగా కోరుకుంటారో అప్పుడు వాళ్ళకి భగవంతుడు హెల్ప్ చేస్తారనమాట. అప్పుడు ఆయన ఒక పుస్తకం తీసి చదువుతాడనమాట. చదివితే అది బ్రహ్మ పురాణం అవుతుంది. ఆ బ్రహ్మ పురాణంలో ఆ పేపర్ లో ఈ శ్లోకం కనిపిస్తుంది అనమాట. ఏంటిది అది? ఎత్ర సాక్షాత్ జగన్నాథ శంఖ చక్ర గదాధర జంతునాం దర్శనాం ముక్తిం యో దదాతి కృపానిధి అనే ఈ 4 లైన్స్ చదువుతారనమాట. చదివిన తర్వాత అమ్మయ్య, ఇక్కడ జగన్నాథ్ పురికి వెళ్తే అక్కడ జగన్నాథుని శంఖచక్ర గదా పద్మాలు ధరించిన జగన్నాథుని నేను దర్శిస్తే నాకు మోక్షం లభిస్తుంది, ఇది బ్రహ్మ పురాణంలో రాస్తుంది అని చెప్పి ఆయన ఎంత వ్యయప్రయాసలు నోడ్చి అక్కడ జగన్నాథ్ పురికి శ్రీ క్షేత్రంకి వెళ్తారనమాట. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ వంతెన దాటితే ఇంకా జగన్నాథ్ పురి వస్తుంది అనమాట. అత్రనల బ్రిడ్జ్ అన్నమాట, అత్రనల వంతెన. అక్కడ ఇంకా కాసేపు కూర్చుందాము, సేద తీరుతాము అని చెప్పి ఆ బ్రాహ్మణుడు కూర్చుంటారనమాట. కూర్చుంటే కన్నా అప్పుడు అక్కడ జగన్నాథ్ పురి లో దర్శనం చేసుకొని రిటర్న్ అవుతా ఉంటారు కొంతమంది. రిటర్న్ అవుతా ఉంటే వాళ్ళని అడుగుతారంట, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి అని అడుగుతారనమాట. అని అడిగితే మేము జగన్నాథ్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నాము అని అంటే కన్నా, అండ్ మీరు ఎందుకు తిరిగి వస్తున్నారు? జగన్నాథ్ని దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది కదా, మళ్ళా మీరు ఎందుకు తిరిగి వస్తున్నారే అని అంటే, ఏంటి నువ్వు చెప్పేది? మేము హ్యాపీగా దర్శనం చేసుకుని ఇప్పుడు మా ఇంటికి వెళ్తా అంటే ఏంటి నువ్వు మమ్మల్ని పంపిస్తావా ఏంటి అని అంటారనమాట. మళ్ళా అట్లా కొంతమందిని అడుగుతారు, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని అడిగితే అందరు ఏంటి మీకు మోక్షం రాలేదా? మీరు జగన్నాథుని చూసినారు కదా, ఇంకా మోక్షం రాలేదే మీకు అని అంటే కానీ అందరు ఏంటి తనకి పిచ్చి పట్టింది అని చెప్పి అందరు వాళ్ళ పని చూసుకుంటారనమాట. ఇంకా ఈయనకి ఏం దెబ్బ, ఆడ బ్రహ్మపురాణంలో అయితే ఈ విధంగా రాసినారు, జగన్నాథుని చూడగానే మోక్షం వస్తుంది అని చెప్పి రాసినారు. వీళ్ళేమో చూసి మళ్ళా ఇంటికి వెళ్తున్నారు, సంసారంలోకి మళ్ళీ వెళ్తున్నారు. ఎట్లా ఇది నాకైతే నిజంగానే నేను కోరుకుంటున్నాను, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నాకు మోక్షం రావాలి, నేనేం చేస్తే వస్తుంది అని చెప్పి ఆలోచిస్తా ఉంటారు అనమాట. అప్పుడు భగవంతుడు ఇంకా హెల్ప్ చేయాలి కదా, ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆయన. కాబట్టి జగన్నాథ స్వామి ఒక పాండా రూపము, అక్కడ పూజారులని పాండా అంటారు.
పాండా రూపంలో వస్తారంట. వచ్చి ఏంటి నాయన నువ్వేం ఇక్కడ కూర్చున్నావు అంటే, నేను మోక్షం కోసము జగన్నాథుని చూస్తే మోక్షం కోసం మోక్షం వస్తుంది అని చెప్పి నేను ఇక్కడికి వస్తే అందరూ జగన్నాథుని చూస్తున్నారు, వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి మోక్షం రాలేదు అంటే, అది కాదుపా, వాళ్ళు ముందు నువ్వు మాట్లాడిచ్చావు కదా భార్యాభర్తలు, వాళ్ళేం కోరుకుంటున్నారు, జగన్నాథ్ స్వామి దగ్గరికి వచ్చి ఏం కోరుకున్నారు, వాళ్ళకి పెళ్ళై 5 ఏళ్ళు అయింది, మాకు పిల్లలు లేరు, పిల్లల్ని ఇవ్వమని, నాకు సంతానం కావాలని చెప్పి జగన్నాథ్ స్వామిని కోరుకున్నారు. జగన్నాథ్ స్వామి ఆ విధంగానే వాళ్ళకి ఆశీర్వదించారు. ఈ పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి ఉద్యోగం రావాలి అని కోరుకున్నాడు. జగన్నాథ్ స్వామి అట్లనే ఆశీర్వదించారు. వాళ్ళు ఏమేమైతే కోరుకున్నారో ఆ విధంగా ఆశీర్వదించారు. నువ్వు మోక్షాన్ని కోరుకునేటట్లయితే నీకు మోక్షమే ఇస్తారు. వాళ్ళకి ఉద్యోగం కావాలి అని కోరుకునే వాళ్ళని బలవంతంగా మోక్షం ఇస్తారా ఏంటి అని అంటారనమాట. అప్పుడు నువ్వు వెళ్ళి ముందు దర్శనం చేసుకోపో అని చెప్తారనమాట. దర్శనం ఆ రోజు స్నానయాత్ర అవుతుంది. స్నానయాత్ర రోజు ఆయన వెళ్తాడనమాట జగన్నాథ్ పురికి. వెళ్తే అక్కడ జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయి విగ్రహాలను బయటికి తీసుకొచ్చి స్నాన మండపం పైన స్నానం చేయిస్తా ఉంటారనమాట. స్నానం చేయిస్తే ఆయన చూస్తారు, జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయిని చూసి, ఏంటి ఈయన గణపతి కాదే, ఈయనకు తొండం లేదే, ఈయన దేవుడు కాదు, వీళ్ళు గాణపత్యులు అనమాట. అంటే వీళ్ళు గణపతినే దేవుడు అని నమ్ముతారనమాట. దేవుడు అంటే గణపతి, గణపతి అంటే తొండం ఉండాలి, ఈయనకి తొండం లేదు, ఈయన దేవుడు కాదు, ఇంక ఈయనేంటి నాకు మోక్షం ఇచ్చేది అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడనమాట. వెళ్ళిపోతా ఉంటే అప్పుడు మళ్ళీ జగన్నాథ స్వామి మళ్ళీ పాండా రూపంలో వస్తారనమాట. ఏంటయ్యా నువ్వు కోరుకోకుండా వస్తున్నావు స్వామిని అంటే, చూడు ఇతను దేవుడే కాదు, అసలు దేవుడు అంటే గణపతి, గణపతి అంటే తొండం ఉండాలి, ఈయన పెద్ద పెద్ద కళ్ళు అయితే ఉన్నాయి కానీ తొండం ఎక్కడ ఉంది, ఈయన గణపతి కాదు అంటే గన అప్పుడు జగన్నాథ్ స్వామి ఆ భక్తుని కోరికని తీర్చడానికి ఎంతో దయతో ఆయన తొండంతో దర్శనం ఇస్తాడనమాట. చూడయ్యా నువ్వు ఎండలో వచ్చినావు, నీకు కళ్ళు మబ్బులు ఎక్కినాయేమో, ఒకసారి చూడు, అసలు నువ్వు జగన్నాథ్ని చూడు ఒకసారి అని అంటే గన అప్పుడు మళ్ళీ అతను చూడు తొండం ఉంది చూడు అని అంటారంట. అంటే గన అవునా ఉందా అని చెప్పి మళ్ళీ ఒకసారి తిరిగి చూస్తారనమాట. చూస్తే గన అప్పుడు జగన్నాథ్ కి మరి బలదేవుకి తొండం అనేది ఉంటుందన్నమాట. ఉంటే స్వామి నన్ను కాపాడండి స్వామి, నన్ను ఈ భౌతిక ఈ భౌతిక సంసారంలో నుంచి నన్ను బయటపడేయండి స్వామి, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాడనమాట. జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయిని కోరుకుంటే అప్పుడు అతనిలో నుంచి ఒక జ్యోతి బయటికి వచ్చి అది జగన్నాథ్ స్వామిలో కలిసిపోతుందంట. అలా బ్రాహ్మణుడికి మోక్షం వస్తుందన్నమాట. ఆ తర్వాత ఆ రోజు రాత్రి జగన్నాథ్ స్వామి పూరి యొక్క రాజుకి జగన్నాథ్ స్వామి కలలో వచ్చి చెప్తారనమాట, ఈ ప్రతిసారి నాకు స్నాన పూర్ణిమ తర్వాత హాతీ వేషం వేయండి, నాకు ఏనుగు తొండం పెట్టండి, హాతీ వేషం వేయండి అని చెప్తారనమాట. ఆ విధంగా జగన్నాథ స్వామిని చూచిన మాత్రాన్ని మనము మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తారనమాట. మరి జగన్నాథ్ స్వామిని చూడగానే మోక్షం వచ్చేటట్లయితే మనం ఇంటి దగ్గర కూడా చూడొచ్చు కదా. జగన్నాథ్ పురి క్షేత్రంకే వెళ్ళి ఎందుకు చూడాలి అని అంటే గన మామూలుగా మనం ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు. కానీ ఎంత హెల్ప్ చేయాలన్నా మన పూర్వ కర్మలు అనేటివి ఉంటాయి, మనల్ని భగవద్ధామం వెళ్లకుండా అవి ఆపుతుంటాయి అన్నమాట. ఆ కర్మ ఫలాలను అనుభవించడం కోసం మళ్ళీ జన్మెత్తుతాము, ఫలాలను అనుభవించడం కోసం, ఫలాలు తీర్చుకోవడం కోసం జన్మెత్తుతాము, జన్మ ఎత్తి మళ్ళీ కర్మలు చేస్తాము, మళ్ళా దానిలో ఆ కర్మ ఫలాలను అనుభవించడం కోసం మళ్ళీ జన్మలు ఎత్తుతాం అనమాట. ఇలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం జగన్నాథ్ పురి క్షేత్రంకి వెళ్తామో అప్పుడు మన భగవంతుడు క్షేత్రంలో భగవంతుని మనము జగన్నాథ్ స్వామిని చూస్తే అప్పుడు మన పూర్వకర్మ ఫలాలన్నీ, పాపకర్మ ఫలాలు అయితేమి ఏవైనా సరే కూడా స్వామి అవి హరించేసి మోక్షాన్ని ప్రసాదిస్తారనమాట. కాబట్టి ఇంకొకటి కూడా చెప్తారనమాట పురాణాలలో. ఏం చెప్తారంటే రతేచ వామనం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటే ఎవరైతే జగన్నాథ స్వామిని రథం పైన ఉండే జగన్నాథ స్వామిని చూస్తారో
వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్తారు. అంటే లాగడం కాదు, రథాన్ని లాగడం కూడా కాదు, చూసినంత మాత్రానే వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తారు. అంటే పెద్ద పెద్ద రథం ఉంటుంది, రథం పెద్దగా ఉంటుంది. జగన్నాథ స్వామికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. కాబట్టి మనకి రథం కనిపించింది అంటే జగన్నాథ స్వామి ఆటోమేటిక్ గా మనకి కనిపిస్తారు అనమాట. కాబట్టి మనకి కూడా రథయాత్ర వస్తా ఉంది. మనం కూడా ఈ రథయాత్ర ఫెస్టివల్ కి మన లక్ష్మిని, అంటే మనము కూడా మన డొనేషన్ ఇవ్వడం ద్వారా మన లక్ష్మిని భగవంతుని సేవలో వినియోగించడం ద్వారా అది మనకి సౌభాగ్యం, మనకి ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనము అటువంటి పుణ్యకార్యాలలో పాల్గొనలేమన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ రథయాత్రకు అటెండ్ అవ్వండి. యాక్చువల్గా అయితే ఈ ప్రపంచ దేశాలలో రథయాత్ర జరుగుతా ఉంది అంటే అది ఎవరి వల్ల అంటే శ్రీల ప్రభుపాదుల వారి వల్ల. ఒకసారి న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా, రథయాత్ర చేయడానికి పర్మిషన్ తీసుకోవాలంటే అక్కడ ఉన్న మేయర్ దగ్గరికి వెళ్తారన్నమాట ప్రభుపాదుల వారు. వెళ్ళి ఫస్ట్ ప్రభుపాదుల వారు ఆ మేయర్ కి జగన్నాథ్ స్వామి ప్రసాదం ఇస్తారన్నమాట. ప్రసాదం ఇస్తే ఆయన నోట్లో వేసుకొని తినేస్తారు, అమ్మయ్య తినేసినారని. ఇప్పుడు మళ్ళీ తర్వాత ప్రభుపాదుల వారు అడుగుతారన్నమాట, ఇట్లా మేము జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి యొక్క కార్ ఫెస్టివల్ రథయాత్ర చేయాలని అనుకుంటున్నాము, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే, స్వామి మీరు ఏదో ఇచ్చారు, నేను తిన్నానది, నేను ఇప్పుడు కాదనిలేను అని చెప్పి ఆయన సంతకం పెట్టేస్తాడనమాట. అక్కడ ఏంటి రూల్ అంటే, ఒకసారి ఎవరైనా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీయలేరు అనమాట. కాబట్టి అలా ప్రభుపాదుల వారు ఎప్పుడైతే రథయాత్ర చేయడం ప్రారంభించారో అన్ని ఇస్కాన్ సెంటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇస్కాన్ సెంటర్లలో, అన్ని దేశాలలో రథయాత్ర అనేది జరుగుతుందన్నమాట. పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వెక్రించే వాళ్ళు అనమాట. ఏంటి చెక్క బొమ్మల్ని తీసుకొచ్చి వీళ్ళు భగవంతుడు అని చెప్పి రథం మీద పెట్టి లాగుతున్నారు అని చెప్పి వాళ్ళు అవహేళన చేసేవాళ్ళు అనమాట. అదే ప్రభుపాదుల వారు ఏం చేశారు, అటువంటి వాళ్ళ చేతనే మళ్ళా వాళ్ళ దేశంలోనే వాళ్ళ చేతనే జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి విగ్రహాలకి రథయాత్ర చేపించారనమాట. ప్రభుపాదుల వారి యొక్క గ్రేట్నెస్ అన్నమాట అది. అంటే ప్రభుపాదుల వారి కృప వల్లనే మనం కూడా ఈరోజు మన ఊర్లో అయితేమి అన్ని ఊర్లలో భగవంతునికి జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి యొక్క రథయాత్ర అనేది జరుగుతా ఉంది. ఇంతటితో ఈ రోజు క్లాస్ నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మధురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంది అంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, సన్ ప్రభుజీ, దండవత్ ప్రణామం. బాగా చెప్పినారు మాతాజీ. జగన్నాథ్ స్వామి స్నానయాత్ర, స్నాన పౌర్ణమి గురించి అంతా జగన్నాథ్. అవును మాతాజీ, చాలా బాగుంది. హరే కృష్ణ. ఓకే మాతాజీ, రథయాత్రలో అందరు పాల్గొనండి మాతాజీ. పాల్గొంటాం మాతాజీ ఖచ్చితంగా. చాలా అంటే మనకి ఎంతో అదృష్టం ఉంటేనే మనం దాంట్లో పాల్గొనగలుగుతాం అన్నట్టు. మనం ఈ ఛాన్స్ అనేది మనం మిస్ చేసుకోకూడదు. థ్యాంక్స్ మాతాజీ, ఖచ్చితంగా పోతాం. ఖచ్చితంగా మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, లీవ్ అవుదామా? ఓకే. ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి లీవ్ అవుదాము. నెక్స్ట్